we discuss about State Legislative Council. రాష్ట్ర శాసన మండలి అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ ది సెకండ్ ఛాంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. ఈ రాష్ట్ర శాసనశాఖలో శాసన నిర్మాణ శాఖలో ఉన్నటువంటి రెండవ సభగా ఈ రాష్ట్ర శాసన మండలి గురించి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అప్పర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ అంటారు. అప్పర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ అంటారు. అంటే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభగా కూడా ఈ రాష్ట్ర శాసన మండలి గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎమ్మెల్సీస్ అంటారు. ఎంఎల్సీస్ అంటారు. అంటే ఈ శాసన మండలి సభ్యుల్ని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటారు. ఎట్ ప్రజెంట్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ 58 ఎమ్మెల్సీస్. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 58 మంది ఎమ్మెల్సీస్ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ విధాన పరిషత్ అంటారు. అండ్ అంటే ఈ రాష్ట్ర శాసన మండలి అనేటువంటి దాన్ని విధాన పరిషత్ అని కూడా అంటారు. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎల్డర్స్ హౌస్ అంటే పెద్దల సభ. అంటే ఇలాగా ఒక రాష్ట్ర శాసన మండలి అనేటువంటి దాన్ని సెకండ్ ఛాంబర్ ఆర్ అప్పర్ హౌస్ ఆర్ విధాన పరిషత్ ఆర్ అంటే అనేక రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. అయితే అసలు ఈ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటి దానికంటే ముందు మనం ప్రీవియస్ క్లాస్లో స్టేట్ లెజిస్లేచర్ గురించి మనం చెప్పుకున్నాం. అదేంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ది స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏంటంటే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అంటారు. ది స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 168 to 213 పార్ట్ 6 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో 168 నుంచి అలాగే 213 అధికరణల వరకు ఎక్స్ప్లెయిన్స్ ది క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది మెంబర్స్, కాంపోజిషన్, డ్యూరేషన్ అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. అంటే ఈ శాసన నిర్మాణ శాఖ గురించి భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో అండర్ పార్ట్ 6 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఫ్రమ్ 168 to 213 డీల్స్ అబౌట్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. అంటే ఒక రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు ఉండాల్సినటువంటి అధికారాలు, ఆ సభ్యుల యొక్క అర్హతలు, అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ యొక్క నిర్మాణం, అలాగే సభ్యుల యొక్క అర్హతలు, ఇవన్నీ కూడా ఈ భారత రాజ్యాంగంలో 6వ భాగంలో చెప్పడం జరిగిందని ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. అండ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఏ లెజిస్లేచర్ ఫర్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఒక రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ది గవర్నర్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ అనేటువంటి వ్యక్తి నామమాత్రపు అధికారిగా ఉంటారు. అంటే హీ ఈజ్ ది నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా కూడా అధికారాన్ని కలిగి ఉంటారని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. బికాస్ ఆల్ ది పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే భారత రాజ్యాంగంలో ప్రకారంగా ఒక రాష్ట్రంలో జరిగేటువంటి పరిపాలన మొత్తం కూడా గవర్నర్ పేరు మీద మాత్రమే జరుగుతుంది. బికాస్ హీ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఒక రాష్ట్రంలో గవర్నర్ అనేటువంటి రాజ్యాంగ అధిపతి కాబట్టి ఆ రాష్ట్రంలో జరిగేటువంటి పరిపాలన లేదంటే చట్టాలు ఇవన్నీ కూడా గవర్నర్ పేరు మీద నిర్వహించడం జరుగుతుందని మనం చెప్పుకున్నాం. అయితే ది సమ్ స్టేట్స్ ఫాలోడ్ యూనికామరల్ లెజిస్లేచర్ హెడెడ్ బై ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాలేమో యూనికామరల్ లెజిస్లేచర్ అనేటువంటిది ఫాలో అవుతూ ఉంటాయి. అంటే యూనికామరల్ లెజిస్లేచర్ అంటే ఏంటంటే ఏక శాసనసభ విధానం అనేటువంటిది అమల్లో ఉంటుంది. అండ్ ది సమ్ స్టేట్స్ ఫాలోడ్ బై ది బైకామరల్ లెజిస్లేచర్. అంటే కొన్ని రాష్ట్రాలు మాత్రం ద్విశాసనసభ విధానం అనేటువంటిది అమల్లో ఉందని మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే యూని అంటే ఏంటంటే సింగిల్,
అలాగే కెమెరా మీన్స్ ఛాంబర్ ఆర్ హౌస్. అంటే ఒక రాష్ట్రంలో యూని కెమెరా లెజిస్లేచర్ అంటే ఏంటంటే, యూని మీన్స్ సింగిల్, కెమెరా మీన్స్ ఛాంబర్ ఆర్ హౌస్ అంటారు. అంటే ఇట్ ఈస్ కాల్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఏక శాసనసభా విధానం అనేటువంటిది అమల్లో ఉంటుంది. అందుకే అంటారు యూని అంటే సింగిల్, కెమెరా మీన్స్ ఛాంబర్ ఆర్ హౌస్. అంటే ఒకే రకమైనటువంటి సభా విధానాన్ని కలిగి ఉండేటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా యూని కెమెరా లెజిస్లేచర్స్ అంటారు. అలాగా ఇప్పుడు బై కెమెరా లెజిస్లేచర్ అంటే ఏంటి తెలుసుకుందాం. బై మీన్స్ టూ, బై అంటే ఏంటంటే టూ అంటారు. కెమెరా మీన్స్ ఛాంబర్ ఆర్ హౌస్, ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం. కెమెరా మీన్స్ ఛాంబర్ ఆర్ హౌస్. అంటే రెండు రకాలైనటువంటి సభలు ఎక్కడైతే ఉంటాయో, ఏ రాష్ట్రాల్లో ఉంటాయో ఆ సభల్ని బై కెమెరా లెజిస్లేచర్ అని కూడా అంటారు. అంటే ఈ శాసనసభా విధానం అనేటువంటిది కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంటుంది. అవేంటయ్యా అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో రెండు రకాలైనటువంటి సభలు అమల్లో ఉంటాయో వాటిని బై కెమెరా లెజిస్లేచర్ అంటారు. వాటిలో మొట్టమొదటి సభను ఏమంటారంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు. అలాగే రెండవ సభని లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ ది లోవర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ ది అప్పర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. అంటే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో దిగువ సభనేమో శాసన సభ అంటారు, ఎగువ సభనేమో అలాగే శాసన మండలి అంటారు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. అండ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆల్సో కాల్డ్ విధాన సభ అంటారు. ఈ రాష్ట్ర శాసనసభని విధాన సభ అని కూడా అంటారు. అట్లాగే రాష్ట్ర శాసన మండలిని విధాన పరిషత్ అని కూడా అంటారు. ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆల్సో కాల్డ్ యాజ్ విధాన పరిషత్ అంటారు. అట్లాగే ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్సిస్ట్ ఆఫ్ 175 మెంబర్స్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 మెంబర్స్ అనేవాళ్ళు, ఒక ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు ఉంటే డైరెక్ట్గా ది లెజిస్లేటివ్ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ 58 మెంబర్స్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి 58 మంది ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు అనుకోవచ్చు. ది మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ కాల్డ్ ఎమ్మెల్యేస్. ఈ ఎవరైతే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు ఉంటారో వాళ్ళేమో ఎమ్మెల్యేస్ అంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటారు. అండ్ ఆల్సో ది మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ కాల్డ్ ఎంఎల్సీస్ అంటారు, అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటారు. అంటే శాసన మండలి సభ్యుల్ని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అని కూడా అంటారు. అయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాల్లో ఈ ఏక శాసనసభా విధానం అమల్లో ఉంది, అలాగే ఎన్ని రాష్ట్రాల్లో శాసనసభా విధానం అమల్లో ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ది తెలంగాణ స్టేట్ ఈజ్ ది 29th స్టేట్ ఇన్ ఇండియా. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్. ఈ 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటివి మన భారతదేశంలో ఉన్నాయి. అంటే 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఆఫ్ దెమ్ 22 స్టేట్స్ కన్సిస్ట్ ఆఫ్ యూనికామరల్ లెజిస్లేచర్స్. అంటే ఈ ఏకకేంద్ర శాసనసభ విధానం అనేటువంటివేమో 22 రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయంట. అండ్ ఆఫ్ దెమ్ 7 స్టేట్స్ కన్సిస్ట్ ఆఫ్ బైకామరల్ లెజిస్లేచర్స్. అంటే శాసనసభా విధానం అనేటువంటిదేమో భారతదేశంలో 7 రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. అంటే 7 రాష్ట్రాల్లో మాత్రమే ఈ శాసనసభా విధానం అనేది ఉండింది. అంటే ఈరోజు మన టాపిక్ ఏంటి? లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా కేవలం 7 రాష్ట్రాల్లో మాత్రమే ఈ శాసన మండలి అనేటువంటిది అమల్లో ఉందని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆఫ్టర్ 31st October 2019 ది ఇండియన్ పార్లమెంట్ passed an resolution and assented by the President of India. ఈ భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత ఈ భారత పార్లమెంట్ అనేటువంటిది 31 అక్టోబర్ 2019లో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ద్వారా జమ్మూ కాశ్మీర్ అనేటువంటి దాన్ని ఒక రాష్ట్ర జాబితాలోంచి తీసేసి, రాష్ట్ర హోదా అనేటువంటి తీసేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అంతకంటే ముందు ఈ యొక్క బైకామరల్ లెజిస్లేచర్ ఫాలో అయ్యేటువంటి 7 స్టేట్స్ ఏంటో తెలుసుకుందాం. 1 ఆంధ్రప్రదేశ్,
అంటే భారతదేశంలో ఈ 2 సభల విధానం అనేటువంటిది ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయంటే, 1 ఆంధ్రప్రదేశ్, 2 బీహార్లో కూడా ఈ 2 సభల విధానం అనేటువంటిది అమల్లో ఉంది. 3 జమ్మూ అండ్ కాశ్మీర్, అంటే జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ ద్విశాసన సభా విధానం అనేది ఉంది. 4 వచ్చేసరికి కర్ణాటక, అలాగే 5th వచ్చేసరికి మహారాష్ట్రలో కూడా ద్విశాసన సభ అనేటువంటిది అమల్లో ఉండింది. అలాగే 6th స్టేట్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా 2 సభల విధానం అనేటువంటిది అమల్లో ఉండింది. అట్లాగే లాస్ట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. అంటే ఎట్ ప్రజెంట్ ది 7 స్టేట్స్ కన్సిస్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ ది కంట్రీ. అంటే దేశం మొత్తం మీద కూడా 7 రాష్ట్రాల్లో మాత్రం ఈ 2 సభల విధానం, శాసనసభ విధానం లేదా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే శాసన మండలి గురించి చెప్పడం జరిగింది. అయితే ఆఫ్ దెమ్ రీసెంట్గా ఈ 2019 అక్టోబర్ 31 తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి దాన్ని ఒక రాష్ట్ర జాబితా నుంచి రాష్ట్ర హోదా అనేటువంటి దాన్ని తొలగించేసి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఎట్ ప్రజెంట్ అవర్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 28 స్టేట్స్ అండ్ 9 యూనియన్ టెరిటరీస్. అంటే అంతకుముందు ఉన్నటువంటి 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలని ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ 2 రకాలైనటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు విభజించడం ద్వారా మొత్తం 9 ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మన రాష్ట్రంలో, మన దేశంలో. అట్లాగే 28 రాష్ట్రాలు కూడా మన దేశంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఆఫ్ దెమ్ 22 స్టేట్స్ కన్సిస్ట్ ఆఫ్ యూనికామరల్ లెజిస్లేచర్స్ and except Jammu Kashmir, they at present recently in 2020, in the year of 2020 onwards, we followed 6 states bicameral legislatures in India. అంటే భారతదేశంలో ప్రస్తుతం 6 రకాలైనటువంటి రాష్ట్రాల్లో ఈ యొక్క శాసనసభ విధానం అనేటువంటిది ఉండింది. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలనేటువంటి అవసరం లేదు, కానీ అంటే డిపెండ్స్ అపాన్ ది డెసిషన్ ఆఫ్ దట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ headed upon particular state, headed by the governor on particular state. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంలో గవర్నర్ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి శాసన సభ సభ్యుల యొక్క ఆమోదానికి ప్రకారంగా మాత్రమే అకార్డింగ్ టు ఆర్టికల్ 169 ది ఇండియన్ పార్లమెంట్ కెన్ ఇంప్లిమెంటేషన్ ఆర్ చేంజ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ డిపెండ్స్ అపాన్ ది డెసిషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ దట్ పర్టిక్యులర్ స్టేట్. అంటే ఒక ఆర్టికల్ 169 ప్రకారంగా ఆర్టికల్ 169 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ది ఇండియన్ పార్లమెంట్ హ్యాస్ ది పవర్ టు క్రియేషన్ ఆర్ అబాలిషన్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆన్ పర్టిక్యులర్ స్టేట్. అంటే ఏదైనా ఒక రాష్ట్రంలో శాసనమండలి అనేటువంటి దాన్ని ఉంచాలా తొలగించాలా అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటిది మాత్రం అధికారం మాత్రం పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ ఈ పార్లమెంట్ అనేటువంటిది ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క నిర్ణయాలకు మేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటి దానిలో ది మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కెన్ బి ఎలెక్టెడ్ పార్ట్లీ అండ్ సమ్ ఆఫ్ ది మెంబర్స్ ఎలెక్టెడ్ బై ది నామినేటెడ్. అంటే కొంతమంది ఏమో ఇందులో ఎలెక్టెడ్ మెంబర్స్ ఉంటారు. ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ పార్ట్లీ ఎలెక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ మెంబర్స్. అంటే ఇందులో కొంతమంది ఏమో ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఉంటారు, అలాగే కొంతమంది ఏమో నియమించబడేటువంటి సభ్యులు ఉంటారంట. అండ్ ఆల్సో ది ఎలక్షన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ ఇండైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ ఎలక్షన్. అంటే పరోక్ష పద్ధతిలో ఈ యొక్క రాష్ట్ర శాసన మండలి అనేటువంటి సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎట్లా చూసుకుందాం అంటే ది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. అంటే ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యులు అనే వాళ్ళని ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేస్ కొంతమంది ఎన్నుకుంటారు. అట్లాగే ప్రజల తరపు నుంచి ఎన్నుకోబడినటువంటి గ్రాడ్యుయేట్స్ అంటే పట్టభద్రులు కొంతమంది ఎన్నుకుంటారు. అట్లాగే ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎవరైతే టీచర్స్ ఉంటారో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వాళ్ళ ద్వారా కొంతమంది ఎమ్మెల్సీస్ ఉంటారు. అట్లాగే నామినేటెడ్ బై ది గవర్నర్, సో ఈ గవర్నర్ ద్వారా కొంతమంది, ఇలాగా ఇండైరెక్ట్ ఎలక్షన్ మెథడ్లో ఈ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ అనే వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీస్ అంటారు, ది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆర్ కాల్డ్ ఎమ్మెల్సీస్ అంటారు.
సో ఈ ఎమ్మెల్సీస్ అనే వాళ్ళని ఎన్నుకోవడానికి ఫైవ్ కేటగిరీస్ అనేటిగా డివైడ్ చేయడం జరిగింది. అంటే 5 కేటగిరీలుగా విభజించడం జరిగింది. ది మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కెన్ బి క్లాసిఫైడ్ బై ది 5 categories. They are 1/3 members of the total members of the legislative council are elected by an electorates consisting the local self bodies or local bodies. అంటే ఉన్నటువంటి శాసనసభ సభ్యులు మొత్తంలో కూడా 1/3 మంది మొత్తాన్ని కూడా ఈ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ నుంచి, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, లేదంటే డిస్ట్రిక్ట్ బోర్డ్స్, అంటే ఇలాంటి సభ్యులందరినీ కూడా ఒక 1/3 వంతు మంది సభ్యులు అంటే ఏంటంటే 20 మెంబర్స్, 20 మంది సభ్యులనేమో లోకల్ బాడీస్ నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే 1/3 టోటల్ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై అన్ ఎలక్టరేట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ రాష్ట్ర శాసనసభ నుంచి 1/3 వంతు మంది సభ్యులను ఎన్నుకుంటారు. అంటే వాళ్ళు ఒక 20 మంది సభ్యులు ఉంటారు. అంటే ఒక ఎమ్మెల్యేస్ నుంచి కూడా ఎమ్మెల్యే కోటాలో ఒక 20 మందిని ఈ యొక్క ఎమ్మెల్సీస్గా ఎన్నుకుంటారు. అలాగే ది 1/12 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై అన్ ఎలక్టరేట్స్ కన్సిస్టింగ్ ది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో అలాగే ఎవరైతే కొన్ని రకాలైనటువంటి యూనివర్సిటీస్ నుంచి పట్టభద్రులై ఉంటారో, అంటే గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక యూనివర్సిటీ తరపు నుంచి వాళ్ళు ఒక పట్టభద్రులుగా నియమించబడింది, అంటే వాళ్ళకి ఒక డిగ్రీ పట్టా వచ్చిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే అంతకంటే ఇంక ఎక్కువ చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో దే కెన్ ఆల్సో అప్లైడ్ ది మెంబర్షిప్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఎమ్మెల్సీ ఓటింగ్ అనేటువంటి దాంట్లో వాళ్ళు నమోదు చేసుకోవాలి. ఎవరైతే డిగ్రీ చదివి లేదా డిగ్రీ అంతకంటే ఎక్కువ పై చదువులు చదివినటువంటి వ్యక్తులు ఈ ఎన్నికల సంఘం ద్వారా ఎమ్మెల్సీ రిజిస్టర్డ్ ఓటర్లుగా గుర్తింపు పొందారో వీళ్ళందరూ కూడా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా 1/12 మంది సభ్యులు, అంటే సుమారుగా ఒక 5గురు, అంటే గ్రాడ్యుయేట్స్ కోటా నుంచి ఒక 5గురు సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. అట్లాగే ది 1/12 మెంబర్స్ ఆర్ కన్సిస్టెడ్ అండ్ ఎలక్టెడ్ బై అన్ ఎలక్టరేట్స్ కన్సిస్ట్ ఆఫ్ ది టీచర్స్, సెకండరీ స్కూల్ టీచర్స్, అంటే కొన్ని రకాలైనటువంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి, అలాగే సెకండరీ స్కూల్ టీచర్స్లో లేదా ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక 1/12 మెంబర్స్ అనేవాళ్ళు ఈ ఎమ్మెల్సీ సభ్యులుగా ఎన్నుకోవచ్చు. అంటే వీళ్ళు ఒక 5గురు ఉంటారు, అంటే టీచర్స్ నుంచి ఒక 5గురు సభ్యులు ఉంటారు. అండ్ ది రిమైనింగ్ 1/6 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ ఈ 1/6 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ది గవర్నర్. అంటే ఈ గవర్నర్ చేత 1/6 మంది సభ్యుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు సుమారుగా వచ్చేసరికి 8 మంది సభ్యులు ఉంటారు. అంటే గవర్నర్ ద్వారా ఒక 8 మందిని నియమించబడతారు ఆన్ ది ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, కల్చర్ అండ్ సోషల్ సర్వీసెస్ ఎక్సెట్రా. అంటే బేసింగ్ ఆన్ ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సోషల్ సర్వీసెస్. అంటే కొన్ని రకాలైనటువంటి అంశాల్లో ఎవరైతే పరిజ్ఞానం, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు సేవారంగంలో కానీ, కళారంగంలో కానీ, సాంస్కృతిక రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఇట్లాగా అనేక రకాలైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కనీసం ఒక 8 మందిని గవర్నర్ అనేటువంటి వ్యక్తి నామినేట్ చేస్తాడు. నామినేట్ అంటే ఏంటంటే నియమించడం జరుగుతుంది. అంటే ఎలక్టెడ్ అంటేనేమో ఎన్నుకోవటం, నామినేటెడ్ అంటే నియమించడం. అంటే ఇక్కడ ఏంటి మనం ఏం చెప్పుకున్నాం, లోకల్ సెల్ఫ్ బాడీస్ నుంచేమో ఒక 20 మంది సభ్యులు ఎన్నుకుంటారు, అంటే 1/3 అని చెప్పుకున్నాం. అలాగే 1/3 మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే ఇందులో 20 మంది సభ్యులు ఉంటారు. అట్లాగే 1/12 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ది గ్రాడ్యుయేట్స్, అంటే 5 మెంబర్సు. అలాగే 1/12 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ది టీచర్స్, అంటే ఇక్కడ ఒక 5గురు ఉంటారు. అండ్ రిమైనింగ్ 1/6 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ది గవర్నర్. అంటే ఇక్కడ మనకి ఎంతమంది అయ్యారండి, మొత్తం 58 మంది సభ్యులు ఉన్నారు. అంటే ఈ 58 మందిని కూడా ఈ యొక్క శాసన మండలి సభ్యులుగా నియమించడం జరుగుతుంది. సో క్వాలిఫికేషన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అసలు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి సభ్యులకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో మనం తెలుసుకుందాం.
ఏ పర్సన్ హూ విష్ టు కంటెస్ట్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ షెల్ పాసెసెస్ సమ్ క్వాలిఫికేషన్స్. ఎవరైనా ఒక వ్యక్తి ఈ శాసన మండలి సభ్యులుగా కనుక పోటీ చేయాలంటే ఆ పోటీ చేసేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే హీ షెల్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశ పౌరుడై ఉండాలి. అండ్ హీ షెల్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 30 years ఆఫ్ ఏజ్, అంటే ఒక 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. కంప్లీటెడ్ ది 30 years ఆఫ్ ఏజ్. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ది మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఈ ఎవరైతే శాసనసభ సభ్యులుగా పోటీ చేసేటువంటి వ్యక్తులకు ఉండాల్సినటువంటి అర్హతలేమో 25 years, నాట్ బిలో ది 25 years, కంప్లీటెడ్ ది 25 years ఏమో ఎమ్మెల్యేస్. ఒక ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలంటేనేమో ఒక 20 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. కానీ ఒక ఎమ్మెల్సీ పదవి కనుక పోటీ చేయాలంటే మాత్రం ఆ వ్యక్తికి 35 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే ఇక్కడ బోత్ వీళ్ళిద్దరికీ కూడా దే షెల్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, వాళ్ళందరూ కూడా భారతదేశ పౌరులై ఉండాలి. అలాగే దే షెల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అంటే ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవులో వాళ్ళు ఉండకూడదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేయాలని. అండ్ అలాగే అదర్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ పార్లమెంటు నియమ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ యొక్క అర్హతలో ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ది స్టేట్ లెజిస్లేటివ్ కన్సిస్ట్ నాట్ మోర్ దాన్ 40, నాట్ లెస్ దాన్ 40 ఆర్ 1/3 మెంబర్షిప్ ఆఫ్ ది టోటల్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఈ మొత్తం మీద ఒక 40 మంది కంటే తక్కువ మంది ఉండకూడదు. అలాగే ఉన్నటువంటి సభ్యుల్లో 1/3 మంది కంటే ఎక్కువ ఉండకూడదు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే టెన్యూర్ ఆర్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, ఈ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎవరైతే ఈ శాసన మండలి సభ్యులుగా ఎన్నుకోబడతారో ఆ వ్యక్తులకు ఉండాల్సినటువంటి అర్హతలు తెలుసుకున్నాం. ఇప్పుడు పదవీ కాలం లేదా కాలపరిమితి అంటే ఏంటి తెలుసుకుందాం. ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ 6 years, 6 సంవత్సరాలు అధికారంలో ఉంటారు వీళ్ళు. దీస్ ఆర్ క్వాసీ పర్మనెంట్ హౌస్. ది ఎవ్రీ 1/3 మెంబర్స్ ఆర్ రిటైర్డ్ ఫర్ 2 years, అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది సభ్యులు రిటైర్డ్ అవుతారు. ఆ యొక్క స్థానంలో ది న్యూ మెంబర్స్ విల్ బి ఎలెక్టెడ్ ఆన్ ది ప్లేస్ ఆఫ్ ది రిటైర్డ్ పర్సన్స్. ఎవరైతే ఈ 2 సంవత్సరాలకు ఒకసారి ఆ సభ్యులు రిటైర్డ్ అవుతారో ఆ యొక్క స్థానంలో మళ్ళీ నూతనంగా కూడా మిగిలినటువంటి సభ్యులు అనే వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు అని అంటారు. అయితే ది టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఈజ్ 6 years. కానీ ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్కి ఉండాల్సినటువంటి టెన్యూర్ ఏమో మినిమం 5 years. అంటే బిలో ది 5 years లోపు కూడా ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క రాష్ట్ర అసెంబ్లీని డిజాల్వ్ చేసేటువంటి అధికారం కూడా ఉందని మనం మొన్న ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. అలాగే ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ చైర్మన్ అండ్ ఏ డిప్యూటీ చైర్మన్. అంటే ఈ రాష్ట్ర శాసన మండలి అనేటువంటి దానికి ఒక చైర్మన్ అనేటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఉంటాడు. అలాగే ఒక డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటారు. ది చైర్మన్ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ టు కండక్ట్ ది మీటింగ్స్ విత్ డిగ్నిఫైడ్ మేనర్. అంటే ఈ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి సమావేశాలు అనే వాటిని నిర్వహించడానికి ఒక శాసన మండలి చైర్మన్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఈ శాసన మండలి చైర్మన్ అనేటువంటి వ్యక్తి శాసన మండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు విత్ డిగ్నిఫైడ్ మేనర్. అంటే సభ అనేటువంటిది హుందాగా జరగడానికి, గౌరవప్రదంగా జరగడానికి చర్యలు తీసుకునేటువంటి వ్యక్తిగా ఈ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటాడు. ది చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విల్ బి ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ రాష్ట్ర శాసన మండలి సభ్యుల్లోనే ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఎలెక్టెడ్ ది చైర్మన్ ఫ్రమ్ అమాంగ్ దెమ్సెల్వ్స్, అంటే వాళ్ళల్లో వాళ్ళే ఒక వ్యక్తిని చైర్మన్గా ఎన్నుకుంటారు. అలాగే ది డిప్యూటీ చైర్మన్ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వెన్ ఎవర్ ది యాబ్సెన్స్ ఆఫ్ ది చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ శాసన మండలి చైర్మన్ అనేటువంటి వ్యక్తి కనుక ఆ సభలో అందుబాటులో లేనిటువంటి సమయంలో ఈ డిప్యూటీ చైర్మన్ అనేటువంటి అధికారి, అంటే అధికారం కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ శాసన మండలి సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి అధికారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ రాష్ట్ర శాసన మండలికి ఉండాల్సినటువంటి అధికారాలు, విధులు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. లెజిస్లేటివ్ పవర్స్ అంటారు. లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఏంటంటే శాసన అధికారాలు ఉంటాయి ఈ శాసన మండలి సభ్యులకి.
అలాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ శాసన మండలి సభ్యులకి కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయి. అలాగే ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ పవర్స్, ఈ శాసన మండలి సభ్యులకి కొన్ని రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అధికారాలు ఉంటాయి. అండ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్టోరల్ పవర్స్, అంటే ఎన్నికపరమైనటువంటి అధికారాలను కలిగి ఉంటారు శాసన మండలి సభ్యులు. అండ్ అదర్ పవర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, ఈ రాష్ట్ర శాసన మండలి సభ్యులకి ఇతర అధికారాలు కూడా ఉన్నాయంట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లెజిస్లేటివ్ పవర్స్, ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్. ఈ రాష్ట్ర శాసన మండలి సభ్యులకి కొన్ని రకాలైనటువంటి శాసనపరమైనటువంటి అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ ది బిల్స్ ఎక్సెప్ట్ ఆర్ అదర్ దాన్ మనీ బిల్స్ విల్ బీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. అంటే రాష్ట్ర శాసన మండలిలో లేదంటే ప్రవేశపెట్టేటువంటి తీర్మానాలు అనేటువంటివి ఇవి ఒక ఆర్థిక బిల్లులు మినహాయించి మిగిలినటువంటి ఏ బిల్లులైనా సరే, అంటే ఏ తీర్మానాలైనా సరే ప్రవేశపెట్టవచ్చు. ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ అంటారు. ఈ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఉన్నటువంటి ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏవేంటి? లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేచర్ కన్సిస్ట్ ఆఫ్ 2 houses, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ శాసనసభలో కానివ్వండి అలాగే శాసన మండలిలో కానివ్వండి ఏ తీర్మానాలైనా, ఉదాహరణకి సాధారణ తీర్మానాలు ఉంటాయి, ఆర్డినరీ బిల్స్ ఉంటాయి, అలాగే ఇతర బిల్స్, పబ్లిక్ బిల్స్, ప్రైవేట్ బిల్స్, అనేక రకాలైనటువంటి తీర్మానాలన్నీ కూడా ఈ ఉభయ సభల్లో ప్రవేశపెట్టవచ్చు. కానీ ఈ యొక్క ఆర్థిక బిల్లులు అనే వాటిని మాత్రం ఈ యొక్క శాసన మండలిలో ప్రవేశపెట్టడానికి, అంటే మొట్టమొదటిగా ప్రవేశపెట్టడానికి వీల్లేదని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ది కౌన్సిల్ మే రిజెక్ట్ ఎనీ బిల్ సెంట్ బ్యాక్ ఫర్ రీకన్సిడరేషన్. ఎప్పుడైతే ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అప్రూవ్ సమ్ బిల్స్ టు సెండ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫర్ దేర్ కన్సిడరేషన్, ఎప్పుడైతే ఈ రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తీర్మానం మీద ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క లోక్సభ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఏదైతే రాష్ట్ర శాసన మండలి చైర్మన్ యొక్క ఆమోదం కోసం పంపించడం జరుగుతుంది. ఆ రాష్ట్ర శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులందరూ చర్చించిన తర్వాత ఆ యొక్క తీర్మానాలను తిరిగి వెనక్కి పంపించేటువంటి అధికారం ఉంటుంది శాసన మండలి సభ్యులకి. అండ్ మేబీ అమెండ్ దీస్ బిల్స్ ఆన్ పర్టికులర్ టైం, కొన్ని సందర్భాల్లో ఆ యొక్క తీర్మానాలను మార్చవచ్చు, లేదంటే సజెషన్స్ ఇచ్చేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఈ శాసన మండలి సభ్యులు అనేటువంటి వాళ్ళు ఈ తప్పనిసరిగా ఆమోదించాల్సినటువంటి అవసరం లేనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఆ యొక్క తీర్మానాలన్నింటినీ కూడా ఆమోదించవచ్చు, సవరించవచ్చు, లేదా సూచనలు చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో ఆ యొక్క తీర్మానాలు అనేటువంటి వాటిని వెనక్కి పంపించేటువంటి అధికారం కూడా ఈ యొక్క రాష్ట్ర శాసన మండలి సభ్యులకు అనేటువంటిది ఉండింది. ఎప్పుడైతే ది గవర్నర్ can approve the ordinance, issue the ordinance whenever the approval of the both houses of the state legislature on a particular bill. ఎప్పుడైతే ఒక తీర్మానం మీద ఉభయ సభలో కనుక ఆమోదించిన తర్వాత మాత్రమే గవర్నర్ అనేటువంటి వ్యక్తి దాని యొక్క ఆర్డినెన్స్ని జారీ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకుండా ఒక తీర్మానాన్ని వెనక్కి పంపిస్తే ది లెజిస్లేటివ్ అసెంబ్లీ డెసిషన్స్ ఆర్ ది ఫైనల్. అంటే రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి అధికారాలు అనేటువంటివి అంతిమంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ డస్ నాట్ possesses ఎనీ పవర్స్ అండ్ ఫంక్షన్స్ కంపేర్డ్ విత్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి సభ్యులు అనే వాళ్ళకి ఈ రాష్ట్ర కౌన్సిల్ ఏదైతే ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు అనే వాళ్ళకి శాసనసభలో ఉన్నటువంటి సభ్యులతో పోల్చుకుంటే అధికారాలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ అట్ దట్ ది స్టేటస్ ఈక్వల్ స్టేటస్, ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎంజాయ్స్ ది ఈక్వల్ స్టేటస్ బట్ నాట్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. ఈ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఈ శాసన సభ్యులకి కానీ, అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అలాగే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటారు. ఇప్పుడు మనమేమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే వీళ్ళిద్దరికీ కూడా స్టేటస్ ఒకటే, ఈక్వల్ స్టేటస్ ఉంటుంది, బట్ నాట్ ఇన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. అంటే వీళ్ళిద్దరికీ కూడా అధికారాలు, విధుల్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు ఉంటాయి. అంటే కంపేర్ విత్ ఎమ్మెల్యేస్తో పోల్చుకుంటే ఈ యొక్క ఎమ్మెల్సీస్ అనే వాళ్ళకి అధికారాలు, విధులు అనేటువంటివి తక్కువగా ఉంటాయని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్.
ఈ రాష్ట్ర శాసన మండలికి ఉండాల్సినటువంటి కార్యనిర్వహణ అధికారాలు ఏంటంటే ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ వెరీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ వెన్ కంపేర్డ్ టు దట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ రాష్ట్ర శాసనసభతో పోల్చుకుంటే రాష్ట్ర శాసన మండలి సభ్యులు అనే వాళ్ళు కూడా కార్యనిర్వహణ అధికారాలు తక్కువగా ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ది చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేచర్ ఓన్లీ, అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓన్లీ. అంటే రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి మాత్రమే ఈ యొక్క చీఫ్ మినిస్టర్ ఉంటాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. ఈ రాష్ట్ర శాసన మండలిలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే రాష్ట్ర మంత్రి మండలికి కూడా బాధ్యత అనేది తక్కువగా ఉంటుంది కంపేర్డ్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. Because the legislative assembly, the chief minister and council of ministers are individually and collectively responsible to the state legislative assembly అని చెప్పుకున్నాం. అంటే రాష్ట్ర శాసనసభలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే మంత్రిమండలి వీళ్ళందరూ కూడా రాష్ట్ర శాసనసభకు బాధ్యత కలిగి ఉంటారు. ఏం బాధ్యత కలిగి ఉంటారంటే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అట్ ది సేమ్ టైం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా బాధ్యత కలిగి ఉంటారు, అలాగే సమిష్టి బాధ్యత సూత్రాన్ని కూడా ఈ రాష్ట్ర అసెంబ్లీలో కలిగి ఉంటారు. ఎందుకనంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది మెజారిటీ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఆ రాష్ట్ర శాసనసభలో వాళ్ళకి ఉన్నటువంటి మెజారిటీ ప్రకారంగా మాత్రమే వాళ్ళ అధికారాన్ని కలిగి ఉంటారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కానీ ఇక్కడ శాసన మండలిలో మాత్రం తప్పనిసరిగా అధికారాన్ని కలిగి ఉండాలి, మెజారిటీ ఉండాలనేటువంటి రూల్ లేదు. కాబట్టి ఈ యొక్క నియంత్రణ చేసేటువంటి అధికారాలు ఈ శాసన మండలికి తక్కువగా ఉంటాయని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ది కౌన్సిల్ క్యాన్ ఇన్ఫ్లుయెన్సెస్ ది పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది మినిస్టర్స్. అంటే అక్కడ మంత్రులు తీసుకునేటువంటి నిర్ణయాలు అధికారాలన్నింటినీ కూడా కొన్ని నియంత్రించేటువంటి కొన్ని సందర్భాలు కూడా ఈ యొక్క శాసన మండలి సభ్యులకు ఉంటుంది త్రూ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా ఈ యొక్క ప్రశ్నలు అడగటం లేదంటే డిస్కషన్ పెట్టడం, అంటే అక్కడ చర్చ జరిగించడం, అలాగే ఇటు సజెస్ట్ ది సమ్ అమెండ్మెంట్స్, అంటే కొన్ని రకాలైనటువంటి సవరణలు చేయాలంటే మార్పులు చేసేటువంటి అధికారం, సూచనలు చేసేటువంటి అధికారం మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఉండింది. కానీ తప్పనిసరిగా వాటిని మార్చేటువంటి లేదంటే ఆ బిల్స్ని తిరిగి పంపించేటువంటి అధికారం మాత్రం ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్కి లేదు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒక శాసన మండలికి సభ్యులకు ఉండాల్సినటువంటి ఆర్థిక వ్యవహారాలు ఏంటంటే ది లెజిస్లేటివ్ కౌన్సిల్ హ్యాస్ ఓన్లీ లిమిటెడ్ పవర్స్ ఇన్ ది ఫైనాన్షియల్ మ్యాటర్స్ కంపేర్డ్ విత్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసన మండలి సభ్యులు అనే వాళ్ళకి ఉండేటువంటి ఆర్థిక పరమైనటువంటి అధికారాలు శాసనసభ సభ్యులతో పోల్చుకుంటే పరిమితంగా ఉంటాయని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ మనీ బిల్స్ అనేటువంటి వాటిని తప్పనిసరిగా ఆర్థిక బిల్లులు అనే వాటిని తీర్మానాలన్నింటినీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాత్రమే మొట్టమొదటిగా ప్రవేశపెట్టాలి. ది మనీ బిల్స్ కెనాట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే ఇక్కడ శాసన మండలిలో మనం మొట్టమొదటిగా ప్రవేశపెట్టడానికి ఆర్థిక బిల్లు వీల్లేదు. కానీ ఈ శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ యొక్క తీర్మానాలను ఈ యొక్క శాసన మండలికి పంపించడం జరుగుతుంది. ది స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెండ్ ది మనీ బిల్స్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫర్ దేర్ అప్రూవల్. అంటే ఈ రాష్ట్ర శాసన మండలి యొక్క ఆమోదం కోసం ఆర్థిక బిల్లు అనే వాటిని ఈ యొక్క అసెంబ్లీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క శాసన మండలి పంపించడం జరుగుతుంది. బికాస్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ డిసైడ్స్ వెదర్ ఏ బిల్ ఈజ్ ఏ మనీ బిల్ ఆర్ నాట్. అంటే ఏదైనా ఒక తీర్మానం అనేటువంటిది ఈ ఆర్థిక బిల్లు అవునా కాదా అని డిసైడ్ చేసేటువంటి అధికారం అసెంబ్లీ స్పీకర్కి ఉండింది. సో ఈ అసెంబ్లీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనీ బిల్స్ అనే వాటిని ఈ రాష్ట్ర అసెంబ్లీలో ముందుగా ప్రవేశపెట్టిన తర్వాత చర్చ జరిగిన తర్వాత వాటిని సెండ్ ఇట్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్. ది లెజిస్లేటివ్ కౌన్సిల్ విత్ ఆర్ వితౌట్ రికమెండేషన్స్ ఆఫ్ ది మనీ బిల్ బిఫోర్ 14 days. ఈ మనీ బిల్ మీద రికమెండేషన్స్ చేసైనా సరే విత్ ఆర్ వితౌట్ రికమెండేషన్స్ ఆఫ్ ది మనీ బిల్ ఈ శాసన మండలి ఏం చేస్తుందంటే ఈ 14 రోజుల్లోపు ఆ యొక్క ఆర్థిక తీర్మానాలు అనే వాటిని ఆమోదించాలి లేదంటే తిరిగి పంపించాలి. అలాగే ఏదైనా ఒక తీర్మానాన్ని కనుక లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి కనుక లెజిస్లేటివ్ కౌన్సిల్ తీసుకెళ్ళిన తర్వాత నాట్ మోర్ దాన్ అట్లీస్ట్ 3 months టైం అనేటువంటిది ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఇవ్వడం జరుగుతుంది. ఆర్ మ్యాక్సిమం ఫర్ పీరియడ్ ఆఫ్ 4 months. ఈ 4 నెలల వరకు
సమయం ఇవ్వటం జరుగుతుంది. ఈ 3 నెలలు లేదా 4 నెలల సమయంలోపు ఏదైనా ఒక తీర్మానాన్ని ఆమోదించడం కానీ, సూచనలు చేయడం కానీ ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ తప్పనిసరిగా తీసుకొని నిర్ణయాలు తీసుకొని వాటిని చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సెండ్ బ్యాక్ టు ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ యొక్క శాసనసభకు ఈ శాసనమండలి చైర్మన్ అనేటువంటి వ్యక్తి తీర్మానాలు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక వాటిని కనుక తిరస్కరించినట్లయితే శాసనమండలి దే బికమ్ లాస్. వాటిని కూడా చట్టాలుగా అప్రూవ్ చేసేటువంటి అధికారం ఆ శాసనసభ సభ్యులకు ఉండిందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇలాగే ఎలక్టోరల్ పవర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యులకు ఉండాల్సినటువంటి ఎన్నికపరమైనటువంటి అధికారాలు ఏంటంటే ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్ట్స్ యాజ్ ఏ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ టు కండక్ట్ ది మీటింగ్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ విత్ డిగ్నిఫైడ్ మేనర్ అండ్ ఎఫిషియంట్ పర్పస్. ఈ సమర్థవంతమైన విధానంలో లేదంటే ఒక హుందా కలిగినటువంటి సందర్భంలో ఆ శాసన మండలి సమావేశాలు అనే వాటిని నడిపించేటువంటి పూర్తి బాధ్యత ఆ యొక్క చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి అలాగే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఉంటుంది. ది చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆర్ ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్రమ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఈ రాష్ట్ర శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులే వాళ్ళు ఎవరైతే ఒక చైర్మన్ని అలాగే డిప్యూటీ చైర్మన్ అనే వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే ఈ చైర్మన్ డిప్యూటీ చైర్మనే కాకుండా ఎస్టిమేట్స్ కమిటీ అంటారు. ఎస్టిమేట్స్ కమిటీ అంటే ఏంటంటే అంచనాల సంఘం. అండ్ ది సమ్ మెంబర్స్ ఆల్సో ఎలెక్టెడ్ బై ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ కాల్డ్ ఎస్టిమేట్స్ కమిటీ అండ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ అంచనాల సంఘం, అలాగే కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటారు. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అంటే ఇలాగే కొన్ని రకాలైనటువంటి కమిటీలో ఉన్నటువంటి సభ్యులను కూడా ఈ రాష్ట్ర శాసన మండలి సభ్యులు అనే వాళ్ళు కూడా ఎన్నుకుంటారు. అంటే ఈ విధంగా ఎన్నికపరమైనటువంటి అధికారాలు కూడా శాసన మండలి సభ్యులకు ఉన్నాయని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే అదర్ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఒక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు ఉండాల్సినటువంటి అధికారాలు విధులు ఏంటో తెలుసుకుందాం. ది స్పీకర్ ఎలెక్ట్ బై ది మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్రమ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఈ రాష్ట్ర శాసనసభ సభ్యుల్లోనే కొంతమంది ఆ యొక్క స్పీకర్ అనేటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. ది స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆ రాష్ట్ర శాసనసభ సమావేశాలు అనే వాటికి అధ్యక్షత వహించేటువంటి అధికారం ఆ యొక్క రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కి ఉంటుంది. అండ్ ది స్పీకర్ ఇంటర్ప్రెట్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఆ రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అనే వాటిని సమీక్షించేటువంటి అధికారాన్ని కూడా ఈ యొక్క స్పీకర్ కలిగి ఉంటాడు. అలాగే ది స్పీకర్ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అనేటువంటి వాటిని సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించడంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాడు. అండ్ హీ అలాట్స్ టైం. ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి హీ అలాట్స్ టైమ్ టు ది మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ రాష్ట్ర శాసనసభ సభ్యులకు కొంత సమయాన్ని కేటాయిస్తాడు టు డిస్కషన్ ఆన్ ఏ పర్టిక్యులర్ బిల్. ఏదైనా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దాని మీద చర్చించడానికి పూర్తి సమయాన్ని కేటాయిస్తాడు. అండ్ ది మెంబర్స్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆర్ కలెక్టెడ్ బై ది స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే అక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క అభిప్రాయాలని, ఉద్దేశాలని, అలాగే సూచనలు అనే వాటిని కూడా ఆ తీర్మానం చేసేటప్పుడు అది సక్రమంగా ఉందా లేదా అని సమీక్షించేటువంటి అధికారాన్ని ఆ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ కలిగి ఉంటాడు. అండ్ హీ కండక్ట్ ఓటింగ్ ఆన్ పర్టిక్యులర్ బిల్. ఏదైనా ఒక తీర్మానం గురించి ఓటింగ్ నిర్వహించేటువంటి అధికారాన్ని ఆ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ కలిగి ఉంటాడు. అండ్ హీ అనౌన్సెస్ ది రిజల్ట్స్. ఎప్పుడైతే ఈ ఓటింగ్ నిర్వహిస్తాడో ఆ ఓటింగ్ నిర్వహించినటువంటి ఫలితాలు అనే వాటిని కూడా డిక్లేర్ చేసేటువంటి లేదా అనౌన్స్ చేసేటువంటి అధికారాన్ని కూడా ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ కలిగి ఉంటాడు. అండ్ అలాగే వెన్ ఎవర్ ది టై ఆన్ ఏ పర్టికులర్ బిల్. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక తీర్మానం గురించి కొంతమంది ప్రతిపక్ష పార్టీ సభ్యులందరూ కూడానేమో అది కావాలని చెప్పేసి లేదంటే వద్దు వ్యతిరేకించేసి, అలాగే అధికార పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏదైనా ఒక తీర్మానం ఆమోదించమని చెప్పి అడిగినటువంటి సందర్భాల్లో ఏదైనా ఒక తీర్మానం అనేటువంటిది కనుక సమానమైనటువంటి ఓట్లు వచ్చినటువంటి సందర్భంలో ది స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎక్సర్సైజ్ ఈజ్ కాస్టింగ్ ఓట్ వెన్ ది
decide of the particular bill, either approval or disapproval by the legislative assembly. అంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ తరపు నుంచి ఆ తీర్మానం అనే దాన్ని ఆమోదించాలా, వ్యతిరేకించాలా అనేటువంటి సందర్భంలో కనుక వచ్చినటువంటి సందర్భంలో ది స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎక్సర్సైజెస్ కాస్టింగ్ ఓట్ అంటారు. కాస్టింగ్ ఓట్ అంటే ఏంటంటే నిర్ణాయక ఓటు అనేటువంటి దాన్ని కూడా ఈ కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఈ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కూడా ఓటు వేసే హక్కు కూడా ఉండింది. అంటే ఇది కొన్ని సందర్భాల్లో లోక్సభ స్పీకర్కి ఎలాంటి అధికారాలు అయితే ఉంటాయో అలాగే రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్పీకర్ కూడా ఈ యొక్క కాస్టింగ్ ఓట్ అనేటువంటిది ఉంటుంది. అలాగే రాజ్యసభ చైర్మన్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా, అంటే భారత ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఎక్స్-అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉంటారో, రాజ్యసభ గౌరవ సభ్యులుగా గౌరవ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి కూడా ఆ యొక్క రాజ్యసభలో ఉన్నటువంటి తీర్మానాల విషయంలో కనుక ఈ యొక్క ఎప్పుడైతే ఏకాభిప్రాయం అనేటువంటి సభలో కుదరలేదో అప్పుడు కాస్టింగ్ ఓట్ అనేటువంటిది వినియోగించుకోవచ్చు అని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. సో ది లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ డిసైడ్స్ ది అజెండా విత్ ప్రయర్ కన్సల్టింగ్ ది లీడర్ ఆఫ్ ది అసెంబ్లీ. ఈ ఎవరైతే రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి నాయకుడు ఉంటాడో ఆ నాయకులు అనేవాళ్ళు తీసుకునేటువంటి ముందుగా అజెండా అనే దాన్ని కూడా ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి ముందుగానే వాటిని సభలో ప్రవేశపెట్టేటువంటి అధికారాన్ని కూడా కలిగి ఉంటారు. అట్లాగే క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎమ్మెల్యే, అంటే ఒక ఎమ్మెల్యే అవటానికి అర్హతలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ పర్సన్ హూ విషెస్ టు కంటెస్ట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యావింగ్ సమ్ క్వాలిఫికేషన్స్. ఎవరైతే ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడో ఆ వ్యక్తికి కొన్ని అర్హతలు అనేటువంటివి ఉండాలి. అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా అంటే నో హెరిడిటరీ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎటువంటి వారసత్వ రాజకీయాలు ఉండకూడదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. రైట్ టు ఓటు అంటే పొలిటికల్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. పొలిటికల్ రైట్స్ ఆఫ్ డిక్లేర్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గివెన్ టు ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా ఈ రాజ్యాంగం ప్రకారంగా పొలిటికల్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే రైట్ టు ఓటు వేసే హక్కు ఉండాలి. అండ్ రైట్ టు కాంటెస్ట్ ఆన్ ఎలక్షన్స్, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండాలి. అలాగే రైట్ టు క్రిటిసైజ్ ది గవర్నమెంట్, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉండాలి. రైట్ టు హోల్డ్ పబ్లిక్ ఆఫీసెస్, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు ఉండాలి. సో ఇలాగ అనేక రకాలైనటువంటి రాజకీయపరమైనటువంటి హక్కులు భారతదేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ రాజకీయ హక్కులు వినియోగించుకుని హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవరైనా సరే ఒక భారతీయ పౌరుడై ఉండి హీ షల్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 25 years, అతనికి 25 సంవత్సరాల వయసు నిండి ఉండి హీ షల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఎటువంటి ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవిలో ఉండకుండా ఈ అదర్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్లమెంట్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఈ యొక్క ఎమ్మెల్యే పదవికి పోటీ చేయొచ్చు. అంటే కొంతమంది ఏంటంటే రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తారు. అలాగే కొంతమంది ఇండిపెండెంట్గా అంటే స్వతంత్ర ప్రతిపత్తిని కూడా స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పోటీ చేసేటువంటి అర్హత రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ది క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అంటే ఈ ఒక ఎమ్మెల్యేకి లేదా ఎమ్మెల్సీకి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే సేమ్ ఒకేలా ఉంటాయి. కానీ ఏంటంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇద్దరు కూడా భారతీయ పౌరులై ఉండాలి. అంటే ఎవరు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి అయినా ఒక ఎమ్మెల్సీగా పోటీ చేసే వ్యక్తి అయినా ఎవరైనా సరే ఈ భారతదేశ పౌరులై ఉండాలి. బట్ ది ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి ఏమో కంప్లీటెడ్ ది 25 years ఆఫ్ ఏజ్, కానీ ఎమ్మెల్సీ అనేటువంటి వ్యక్తి మాత్రం 30 years ఆఫ్ ఏజ్. ఇక్కడ ఇవే చేంజెస్ ఉంటాయి. అంటే ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా పోటీ చేసే వ్యక్తికి ఏమో 30 సంవత్సరాల వయసు నుండి ఉండాలి. కానీ ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా పోటీ చేసేటువంటి వ్యక్తి 20 సంవత్సరాల వయసు నుండి ఉండాలి. అండ్ దే షల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అంటే ఎటువంటి ప్రభుత్వ ఆదాయాన్ని పొందేటువంటి అధికారంలో వాళ్ళు ఉండకూడదు. సో ఇలాంటి అధికారాలతో పాటు అదర్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్లమెంట్ అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే Quorum means minimum attendance of the legislative assembly. Minimum attendance of the legislative assembly. అంటే it is the quorum is declared by the legislative assembly speaker. అంటే ఏదైనా ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలంటే ఆ అసెంబ్లీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి అక్కడ క్వారం అనేటువంటిది ఉండిందా లేదా, అంటే మినిమం అటెండెన్స్ టు కండక్ట్ ది హౌస్,
అంటే ఏదైనా ఒక సభ నిర్వహించాలంటే అసెంబ్లీ సమావేశాలు అక్కడ ఉన్నటువంటి సభ్యుల్లో 1/10 మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరిలో కూడా కనీసం 1/10 వంతు మంది సభ్యులు ఉంటేనే ఆ యొక్క సభ సమావేశాలు అనేటువంటిది నిర్వహించాలి, లేకపోతే ఆ తీర్మానాలు కానీ సభలు నిర్వహించడానికి వీలు లేదు అని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అంటే ది క్వారమ్ ఆఫ్ లోక్సభ ఆల్సో డిసైడెడ్ బై ది లోక్సభ స్పీకర్, అంటే లోక్సభలో కూడా ఈ యొక్క క్వారం అనేటువంటిది ఉంటుంది. క్వారం ఈజ్ ఫిక్స్డ్ ఎట్ 1/10. అంటే ఇక్కడ మనం ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి, 2 మార్క్స్ క్వశ్చన్. క్వారం అనేటువంటిది, ది క్వారం మీన్స్ మినిమం అటెండెన్స్ ఆఫ్ ది టు కండక్ట్ ది హౌస్ ఇన్ ది ఎయిదర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లోక్సభ టు కండక్ట్ ది మీటింగ్స్. అంటే ఏదైనా ఒక సభా సమావేశాలు అనే వాటిని నిర్వహించాలంటే, చర్చ జరగాలంటే అక్కడ కనీసం 1/10 వంతు మంది సభ్యులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే అక్కడ సమావేశాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. దీన్నే క్వారం అంటారు. అట్లాగే చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఏదైనా ఒక శాసన మండలి చైర్మన్ అనేటువంటి వ్యక్తి ఉండాలి. దిస్ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆ శాసన మండలి సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి అధికారం ఒక చైర్మన్ ఉంటాడు. అండ్ ది చైర్మన్ విల్ ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్రమ్ అమాంగ్ దెమ్సెల్వ్స్, ఈ శాసన మండలి సభ్యులు వాళ్ళు ఒక వ్యక్తిని చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అట్లాగే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే ది డిప్యూటీ స్పీకర్ పర్ఫార్మ్స్ హిస్ డ్యూటీస్ వెన్ ఎవర్ ది absence ఆఫ్ ది స్పీకర్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎప్పుడైతే ఒక రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ అనేటువంటి వ్యక్తి లేనటువంటి సందర్భంలో ది డిప్యూటీ స్పీకర్ ఎక్సర్సైజెస్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎప్పుడైతే రాష్ట్ర శాసనసభలో స్పీకర్ లేనటువంటి సందర్భంలో మాత్రమే ఆ డిప్యూటీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేటువంటి అధికారాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ది డిప్యూటీ స్పీకర్ విల్ ఆల్సో ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పుకున్నాం. అంటే రాష్ట్ర శాసనసభ సభ్యులే ఆ డిప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకుంటారు. అలాగే టైప్స్ ఆఫ్ కమిటీస్ అంటారు, 2 రకాలు అంటే కమిటీస్ ఉంటాయి. ఎస్టిమేట్స్ కమిటీ, అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీస్ అంటారు. అలాగే ది కమిటీస్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, స్టాండింగ్ కమిటీస్ అండ్ అడ్ హాక్ కమిటీస్ అంటారు. అంటే తాత్కాలిక సంఘాలు, స్థాయి సంఘాలు అని 2 రకాలైనటువంటి సంఘాలు ఉంటాయి. సో ఈ సంఘాలు, ఈ కమిటీల ద్వారా కూడా ఆ యొక్క ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు అనే వాటిని చర్చించడానికి ఈ అసెంబ్లీ సభ్యులు అలాగే కౌన్సిల్ సభ్యులు కూడా అందులో సభ్యులుగా ఉంటారు. అలాగే ది డిప్యూటీ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ శాసన మండలి చైర్మన్ తర్వాత డిప్యూటీ చైర్మన్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ శాసనసభలో ఈ శాసన మండలిలో ఎప్పుడైతే ఈ చైర్మన్ అనేటువంటి వ్యక్తి లేనటువంటి సందర్భంలో అధికారాన్ని కొనసాగిస్తారని చెప్పుకున్నాం. అలాగే ది లెజిస్లేటివ్ కమిటీస్, దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కమిటీస్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ కమిటీస్ లెజిస్లేటివ్ శాసన కమిటీలు ఏంటంటే అడ్ హాక్ కమిటీస్ అండ్ స్టాండింగ్ కమిటీస్ అంటారు. అడ్ హాక్ కమిటీస్ ఆర్ టెంపరీ కమిటీస్. ఈ అడ్ హాక్ కమిటీస్ అనేది ఏంటంటే తాత్కాలిక సంఘాలు, అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్టిక్యులర్ బిల్ ఆఫ్టర్ కంప్లీషన్ ది బిల్ ది అడ్ హాక్ కమిటీస్ విల్ బి ఎక్స్పైర్. ఎప్పుడైతే ఈ తాత్కాలిక కమిటీలు అనే వాటిని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మాత్రమే నియమించబడేటువంటి కమిటీలని అడ్ హాక్ కమిటీస్ అంటారు. ఈ అడ్ హాక్ కమిటీస్ అనేటువంటివి ఆ యొక్క పర్పస్ అయిపోయిన తర్వాత వాటిని రద్దు చేయడం జరుగుతుంది. కానీ ఈ స్టాండింగ్ కమిటీస్ అనే వాటిని స్థాయి సంఘాల్లో మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేశారు. పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ అండ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంటే ప్రభుత్వ అంచనాల సంఘం అలాగే ప్రభుత్వ ఖాతాల సంఘం అనేటువంటిది 2 ఇవ్వడం జరుగుతుంది, అంటే 2 రకాలు విభజించడం జరిగింది. ది ఎస్టిమేట్స్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 20 మెంబర్స్. ఈ యొక్క అంచనాల సంఘంలో ఒక 20 మంది సభ్యులు ఉంటారు. ది ఎస్టిమేట్స్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 20 మెంబర్స్, ఆఫ్ దెమ్ 15 బిలాంగ్స్ టు నేమో లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ 5 మెంబర్స్ బిలాంగ్స్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే 15 మంది సభ్యులేమో శాసనసభ సభ్యులుగా ఉంటారు, 5గురేమో శాసన మండలి సభ్యులుగా ఉంటారు. అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ప్రభుత్వ ఖాతాల సంఘం. ఈ ప్రభుత్వ ఖాతాల సంఘంలో కూడా 15 మంది సభ్యులేమో ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి ఉంటారు,
అలాగే 5 శాసన మండలి సభ్యులుగా ఉంటారు. ది ఎస్టిమేట్స్ కమిటీ ఇట్ సజెస్ట్ ది ఆల్టర్నేటివ్ పాలసీస్ ఫర్ సెక్యూరింగ్ ది ఎఫిషియన్సీ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో సమర్థవంతంగా తమ పరిపాలన కొనసాగుతుందా లేదా అని పరిశీలించేటువంటి అధికారం ఈ రాష్ట్ర అంచనాల సంఘానికి ఉంటుంది. అండ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ సజెస్ట్ ది ఫార్మ్స్ ఇన్ విచ్ ది ఎస్టిమేట్స్ షెల్ బి ప్రెజెంటెడ్ ఇన్ ది అసెంబ్లీ. అంటే అక్కడ ఉన్నటువంటి తీర్మానాలన్నిటి కూడా, నిర్ణయాలన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి అధికారం ఆ రాష్ట్ర అంచనాల సంఘానికి ఉంటుంది. అలాగే ది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 20 మెంబర్స్. ఈ ప్రభుత్వ ఖాతాల సంఘంలో కూడా 20 మంది సభ్యులు ఉంటారు. ఆఫ్ దెమ్ 15 బిలాంగ్స్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ 5 మెంబర్స్ బిలాంగ్స్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ ఉన్నటువంటి 20 మంది సభ్యుల్లో 15 మంది శాసన సభ నుంచి ఉంటారు. అలాగే 5 శాసన మండలి సభ్యులు ఉంటారు. ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ యాక్ట్స్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ ప్రభుత్వ ఖాతాల సంఘానికి ప్రతిపక్ష పార్టీ నాయకుడు అనేటువంటి వ్యక్తి చైర్మన్గా కూడా ఉంటాడు. ది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎగ్జామిన్స్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ లాభాలు నష్టాలు అలాగే అకౌంట్స్ సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించేటువంటి అధికారం ప్రభుత్వ ఖాతాల సంఘానికి ఉంటుంది. అట్లాగే ఇట్ కన్సిడర్ ది రిపోర్ట్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చేటువంటి నివేదికలు సక్రమంగా ఉన్నాయా అని పరిశీలించేటువంటి అధికారం కూడా ప్రభుత్వ ఖాతాల సంఘానికి ఉందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ శాసన మండలి అనేటువంటి దాని గురించి మనం చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ది సెకండ్ ఛాంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ స్టేట్ లెజిస్లేచర్. అంటే ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటిదేమో ఫస్ట్ ఛాంబరు, అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటిదేమో సెకండ్ ఛాంబర్ అని చెప్పుకున్నాం. ది లెజిస్లేటివ్ అసెంబ్లీలోనేమో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్లోనేమో ఒక చైర్మన్ అలాగే డిప్యూటీ చైర్మన్ అనేటువంటి వ్యక్తి ఉంటారు. అలాగే ది మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ టెన్యూర్ ఈజ్ 5 years. బిలో ది 5 years డిపెండ్స్ అపాన్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. గవర్నర్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగానేమో శాసనసభ సభ్యుల యొక్క పాలన అంటే పదవీ కాలం ఉంటుంది. ది లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ టెన్యూర్ ఈజ్ 6 years. అంటే 6 సంవత్సరాలు పదవీ కాలం ఉంటారు. ఆఫ్టర్ 1/3 మెంబర్స్ ఆర్ రిటైర్డ్ ఫర్ ఎవ్రీ 2 years. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మెంబర్స్ అనేవాళ్ళు రిటైర్డ్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి అధికారాలు కూడా కలిగి ఉంటాయి లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. నెక్స్ట్ క్లాస్లో మనం స్టేట్ జ్యుడిషియరీ సిస్టమ్ గురించి చెప్పుకుందాం.